హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ సాడిస్ట్ ప్రేమ. బేబీ, నేనంటే ఇష్టం ఉందా లేదా అని నేను అడిగానా బంగారం? నీ ఇష్టంతో నాకు పనేంటి చెప్పు? ఇప్పుడు మనకి పెళ్ళయ్యాక ఒక పాప బాబు పుడతారు. వాళ్ళు నువ్వంటే ఇష్టం లేదు అంటే ఏం చేస్తావు చెప్పు? చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అనుకుంటావు కదా. అలా అనుకుని లైట్ తీసుకుంటాను. కానీ వాళ్ళ మీద నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని ఫైర్ అవుతావా చెప్పు? నా పరిస్థితి కూడా అంతే. నీకు ఇష్టం లేకపోతేనే నీ మీద నాకు ఇష్టం ఉందిగా అంటూ ఆమె చెంపకి అంటిన బ్లడ్ని చూస్తూ తెగ సంతోషపడిపోతూ ఆ రక్తం మీద అతని చెంప ఆనించి రబ్ చేస్తూ అతని చేతికి అంటిన బ్లడ్ని ఆమె పెదాలకి రుద్ది సో బ్యూటిఫుల్ అన్నాడు. అతన్ని చూస్తుంటే ఆ క్షణం భయంతో వణికిపోయింది మహి. అతను చేసే పనులకి ఎందుకలా షివరవుతున్నావు అంటూ భుజాలని పట్టుకొని అడుగుతున్నాడు. నిజంగా రక్తం తాగి రాక్షసుల్లాగా కనిపించాడు రణ్వీర్. నీ భయం నేను పోగొట్టనా అన్నాడు. ఏం చేస్తాడా అని చూస్తూ ఉంది మహి. అతని చేతికి అంటిన బ్లడ్ని బొటన వేలితో ఆమె నుదుటిన అతని రక్తాన్ని తిలకంగా దిద్దాడు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావు. ఇక పరోక్షంగా మనకి పెళ్ళి అయిపోయినట్లే. ఇక మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఒక్కసారి మిర్రర్లో చూడు, నీ అందం ఎంత రెట్టింపైందో అని మహిని మిర్రర్ వైపు తిప్పి చూపించాడు. నిజానికి ఎర్రగా ఉన్న ఆమె పెదాలు బ్లడ్ అంటే ఇంకా అందంగా మెరిసిపోతున్నాయి. నుదిటిన పెద్దగా పెట్టిన తిలకం ఆమె అందాన్ని రెట్టింపు చేసే విధంగా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉంది మహి. కొత్తగా ఎన్నడూ చూడని విధంగా ఝాన్సీ లక్ష్మీబాయిలా అనిపిస్తోంది. ఆమెకు ఆమెనే నిజంగా కొత్తగా కనిపించింది. చెప్పు, బావున్నావు కదా అన్నాడు. మాట్లాడకపోతే ఏమంటాడో అని భయం వేసి అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది. ఇక డ్రెస్ వేర్ చేసి రెడీ అవ్వు, బయటకెళ్దాం కానీ నా రక్తం మాత్రం నీ బాడీ మీద ఇలాగే ఉండాలి, తుడిస్తే అని సైడ్ స్మైల్ ఇచ్చాడు. అతని స్మైల్కి భయపడి కనీసం టచ్ కూడా చేయకుండా ఆమె ఫేస్కి ఎలాంటి మేకప్ వేసుకోకుండా జస్ట్ డ్రెస్అప్ అయి అతని వెంటే నడిచింది. అసలు మహీ రూంలో ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంటే టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మహి పేరెంట్స్. ఇక అప్పుడే కిందకొస్తున్న రణ్వీర్ మహిని చూసి ఒక్కసారిగా నిలుక్కుపోయారు. ఆమె అవతారం వాళ్ళిద్దరిని షాక్కు గురి చేసింది. నుదిటిన బొట్టు, ఎర్రగా కనిపిస్తున్న పెదాలకి ఏమైనా అయ్యిందేమో అని కంగారుగా ఆమెను చేరుకొని మహి అంటూ బుగ్గ మీద చెయ్యి పెట్టి నిమురుతూ ఏమైంది మహి అంటూ కంగారుగా అడిగాడు తండ్రి. ఏం లేదు డాడ్, లిప్స్టిక్ కాస్త ఎక్కువైందంతే అన్నది టెన్షన్ పడుతున్న తండ్రిని చూసి. హల్లో మామగారు, మరి కూతురుపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు ఉంది. తన గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము బయటకెళ్తున్నాం, తప్పుకోండి అంటూ వాళ్ళని దాటుకొని బయటకెళ్ళిపోయాడు. మహిని తీసుకొని తల్లిదండ్రులని బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మహి. ఎందుకు బాధపడుతున్నావు మహి? నీకు నేనున్నాను కదా, నువ్వలా డల్గా ఉంటే నేను చూడలేను అంటూ కార్ స్టార్ట్ చేశాడు. నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? రాదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఏంటి, నీకు డ్రైవింగ్ రాదా? డోంట్ వర్రీ మహి, నీకు డ్రైవింగ్ నేను నేర్పిస్తాను. ఇక్కడ కూర్చో అన్నాడు. అతని థై చూపిస్తూ గుడ్లు పెద్దవి చేసుకొని చూసింది. ఏమైంది మహి, త్వరగా రా, నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. నువ్వు వద్దన్నా నేను నేర్పించకుండా ఊరుకుంటాననుకున్నావా? నాకనిపించింది నేను చేస్తాను అంతే అంటూ ఆమెను ఒడిలోకి చేర్చుకొని స్టీరింగ్ పట్టుకోమన్నాడు. భయంగా పట్టుకుంది. గేర్ చూపిస్తూ బ్రేక్ ఎలా వేయాలో చూపిస్తూ ఉంటే అతనికి అంత దగ్గరగా ఉంటే టెన్షన్ పెరిగిపోతోంది మహికి. ఇక అతను చెప్పేవన్నీ బుర్రలోకి ఎక్కట్లేదు. ఏమైంది మహి, నేను చెబుతున్నాను వినొచ్చు కదా. ఇలా వినకుండా ఆలోచిస్తే నాకు కోపం వస్తుంది. నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం నాకిష్టం ఉండదు. ఇంత గొంతు చించుకొని అరుస్తున్నా నువ్వు వినకపోతే నాకు కోపం రాదా అన్నాడు. అసలు నేర్చుకోవాలని ఉంటే కదా రావడానికి అని మనసులో అనుకుంటూ ఉంది మహి. ఇప్పుడు మళ్ళీ చెబుతాను, వినలేదనుకో ఈ డ్రైవింగ్ నీకే ఇచ్చేస్తా. నువ్వెలాగైనా డ్రైవ్ చేసుకో. ఒకవేళ యాక్సిడెంట్ చేశావనుకో ఇద్దరం కలిసే పోతాం. అది నాకు ఇష్టమే అన్నాడు. నీతో పాటు ఎక్కడికైనా వచ్చేస్తా. అతని మాటలకి స్టీరింగ్ పట్టుకునేదల్లా తల తిప్పి రణ్వీర్ని చూసింది మహి. ఏంటలా చూస్తున్నావు? నిజం చెబుతున్నాను,
నువ్వు నేను అంటే వేరు కాదు, ఇద్దరం ఒకటే. అతని మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక బ్లాంక్ ఫేస్‌తో చూస్తూ ఉంది మహి. ఆమె చేతులను పట్టుకొని అటు ఇటు తిప్పుతూ డ్రైవింగ్ నేర్పించడంలో పడ్డాడు. రణ్వీర్ నిజంగా వీడు నన్ను లవ్ చేస్తున్నాడా అన్న ఆలోచనలో ఉన్న మహి ఆమె బుగ్గ మీద స్పర్శ తగిలే వరకు ఈ లోకంలోకి రాలేదు. టక్కున తేరుకొని అతన్ని చూసింది. ఏం ఆలోచిస్తున్నావు మహి? నేను నిన్ను లవ్ చేస్తున్నానా లేదా అనా? అలాంటి డౌట్స్ అస్సలు పెట్టుకోకు. నువ్వు నేను వేరు కాదు అని చెప్పానుగా. నీ ప్రాణం నా ప్రాణం ఒకటే. ఒకటే సోల్. దేవుడు మర్చిపోయి 2 శరీరాలుగా పుట్టించాడు. కానీ ఆయన అంచనాలని తారుమారు చేస్తూ నా శరీరంలో సగభాగం నీకివ్వాలనుకుంటున్నాను. తీసుకుంటావా? అయినా నేనేంటి? నీ పర్మిషన్ అడుగుతున్నాను. నేనంటే నువ్వు, నువ్వంటే నేను కదా! మనిద్దరి మధ్యలో ఎలాంటి పర్మిషన్స్, ఎలాంటి పర్సనల్స్ ఉండవు, ఉండకూడదు. ఓకే? అని పెదాలపై పెక్కించి ఆమె చేతులని పట్టుకొని స్టీరింగ్ తిప్పేస్తున్నాడు. విచిత్రంగా అతన్ని చూస్తూ ఎవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలీదు. సడన్‌గా వచ్చాడు. నువ్వు నాదానివి అంటాడు. నీ ప్రాణం నాది అంటాడు. ఇద్దరి సోల్స్ ఒకటే అంటాడు. అసలేంటి ఇతను? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు? అతనికి నాకు ఏం సంబంధం? కనీసం అతన్ని నేనెప్పుడు చూడలేదే. ఎప్పుడైనా అతనితో పరిచయముందా? అందుకే ఇంత ఇష్టం చూపిస్తున్నాడా అన్న ఆలోచనలే ఆమె బుర్ర చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మహి, కాస్త నీ ఆలోచనలకు బ్రేక్ ఇస్తావా? నువ్వేం బుర్రని బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను నిన్ను మొదటిసారి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు చూశాను. ఎందుకో చూడగానే గుండెల్లో ఏదో తెలియని పులకింత. ఒకసారి మెరుపులా కనిపించి అలా మిస్ అయ్యావు. ఆ రూపం పదే పదే నన్ను తరిమింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు కనిపిస్తావా అని తెగ తపించిపోయాను. చూసిన వెంటనే నువ్వే నా ప్రాణసఖి అనిపించావు. సెకండ్ టైం పార్క్‌లో కనిపించావు. వాడితో జాగింగ్ చేసావు. అది నాకు నచ్చలేదు. నీ పక్కన నేను మాత్రమే, నీతో నేను మాత్రమే ఉండాలి. ఎవడు మాట్లాడినా నేను ఊరుకోను. అర్థమవుతుందా మహి? కానీ నువ్వు ఎవరో నాకు తెలీదు కదా! నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఏం లేవు కదా! ఎందుకు నన్ను ఇలా ఓన్ చేసేసుకుంటున్నావు? అనుకున్నట్లుగానే నేననుకోవాలి కదా! నా ఫీలింగ్స్‌తో మీకేం పని లేదా? అన్నది ధైర్యం తెచ్చుకొని ఆమె మాటలకి స్టీరింగ్ మీద ఉన్న ఆమె చేతిని గట్టిగా ప్రెస్ చేశాడు. అంత గట్టిగా నొక్కేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నొప్పికి. ఫీలింగ్స్ ఏముంది మహి? మనం ఫీల్ అయితే ఫీలింగ్స్ వస్తాయి. మనం ఫీల్ అవ్వకపోతే ఫీలింగ్స్ ఎక్కడొస్తాయి? అంటే నువ్వు నన్ను ఫీల్ అవ్వట్లేదా? అడిగాడు ఆమెను సూటిగా చూస్తూ. ఏం చెప్పాలో అర్థం కాక గతుక్కుమంది మహి. చెప్పు, నా మీద ఫీలింగ్స్ లేవా? నన్ను ఫీల్ అవ్వట్లేదా? అని సూటిగా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసింది మహి. ఇప్పుడు ఫీలింగ్స్ లేవు అని చెబితే ఏం చేస్తాడో అని భయం. తల కిందకి దించింది. చెప్పు అంటూ ఆమె బుగ్గలు పట్టి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి షార్పుగా చూస్తూ అడిగాడు. వామ్మో! ఇప్పుడు ఫీలింగ్స్ లేవు అని చెబితే డెఫినెట్‌గా చంపేస్తాడు. ఈ కార్‌లో నుండి తోసి పడేసినా దిక్కులేదు. ఎందుకొచ్చిన బాధ? ఇంకో 4 రోజుల్లో ఆకాష్‌తో పెళ్లి అవుతుంది. పెళ్లైన వెంటనే అబ్రాడ్ వెళ్ళొచ్చు. వీడి పీడ విరగడైపోతుంది అనుకుంటూ ఉన్నాయి అన్నట్లు తలూపింది మహి. కారాపి ఆమెను అనుమానంగా చూశాడు. నేను మనసులో మాట్లాడుకున్న మాటలు వీడికి వినిపిస్తాయి కదా! వామ్మో! నేను అనుకున్న మాటలు వినిపించాయా? ఇప్పుడు వీడికి అర్థమైతే మాత్రం డెఫినెట్‌గా నాకు పిండం పెడతాడు. ఏం చేయాలి అని టెన్షన్‌గా ఉన్న మహిని చూసి, నా చూపు దాటి ఎక్కడికి వెళ్ళలేవు మహి. నా నుండి దూరం వెళ్ళాలని చూడకు. వృధా ప్రయాసే అవుతుంది అన్నాడు అదే కన్నింగ్ స్మైల్‌తో. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.